ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. దిశలా వెలుగులు విరజిమ్ముతోంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రణామాలు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు, సమస్త జిల్లా ప్రజానికానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోక అనేక రంగాలలో అణిచివేతకు గురైంది. దీనిని గుర్తించిన తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్ణాలు స్వపరిపాలన దిశగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉవ్వెత్తున ఉద్యమించిన ఫలితంగా స్వరాష్ట్ర కలను సాకారం చేసుకోగలిగాం. తెలంగాణ ఉద్యమంతో నిజామాబాద్ జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులందించిన ప్రజాకవి దాశరథి రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ గేయానికి నిజామాబాద్ నుండే అంకురార్పణ జరగడం ఈ జిల్లాకు అరుదైన ఘనత దక్కేలా చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా జైలు గోడలపై డాక్టర్ దాశరథి గారు రాసిన అగ్నిధార సంపుటిలోని ఈ గేయం నాడు తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి ఎంతగానో దోహదపడింది. మలివిడత ఉద్యమంలోనూ నిజామాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. వారి ఆత్మ బలిదానాలు, త్యాగాలు వెలకట్టలేనివి. తెలంగాణ అమరుల ఆశయాలు, ఆకాంక్షలను అనుగుణంగా ముందుకు వెళ్ళడం మన అందరి కర్తవ్యమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తదనుగుణంగానే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంక్షేమం, విద్య, వైద్య, వ్యవసాయ సహా అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తోంది. ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింతగా ప్రగతి బాటలో పయనింపజేసేందుకు కంకణబద్ధులై ఉన్నాము. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాము. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం అందించాలని, భావితరాలు ఆరోగ్యంగా ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి ఈ కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలో 793 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు పనులు కొనసాగుతున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా బడిబాత కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల నమోదు శాతాన్ని కూడా పెంచేలాగా కృషి చేస్తున్నాము. మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పిల్లల యూనిఫామ్లను కూడా మహిళలు కుట్టించే పనులుగా ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది. తద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించాలనేది సంకల్పం. నాణ్యమైన విద్యా బోధనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో ఈసారి జిల్లాలో 2024 మార్చి 10వ తరగతి వార్షిక ఫలితాలు మెరుగయ్యాయి. మన జిల్లా నుంచి 21,858 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 20,486 మంది ఉత్తీర్ణులయ్యారు. 93.7 స్థానంలో నిలిచింది. ప్రభుత్వ బడులకు చెందిన 103 మంది విద్యార్థులు 10 GPA గ్రేడ్ పాయింట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లోను ద్వితీయ సంవత్సరంలో 59.61% సగటు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం 50% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా జిల్లా యంత్రాంగం కృషిని కొనసాగిస్తుంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం వారిని అధికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో, వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. ఇటీవల జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 71.92% పోలింగ్ నమోదైంది.
2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.59% ఓటింగ్ ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా ఇదివరకు తక్కువ ఓటింగ్ నమోదైన నిజామాబాద్ పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడింది. పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1808 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 17,04,867 మంది ఓటర్లకు గాను 12,26,133 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్లో పాల్గొన్న వారిలో మహిళలు ఎక్కువగా పాల్గొనడం జరిగింది. స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు 5K రన్ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల అవగాహన సదస్సులు నిర్వహించి ఓటింగ్ శాతం పెరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు. ఎన్నికలను సజావుగా శాంతియుతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన పోలీస్ అధికారులకు, నోడల్ అధికారులకు, ఏఆర్ఓలు, అదేవిధంగా ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వివిటి, విఎస్టీ, ఎంఎంసి బృందాలకు, బిఎల్ఓలకు, బిఎల్ఓ సూపర్వైజర్లకు, వివిధ శాఖలకు చెందిన సిబ్బందికి, మీడియా మిత్రులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జూన్ 4న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కూడా శాంతియుతంగా, పారదర్శకంగా మీ అందరి సహకారంతో సజావుగా నిర్వహిస్తామని తెలుపుతున్నాను. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి జిల్లా యంత్రాంగానికి అన్ని విధాల కృషిని కొనసాగిస్తున్నది. జిల్లాను ప్రగతి బాటలో నడిపేందుకు సహకరిస్తున్న జిల్లా న్యాయాధిపతికి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, జిల్లా అధికారులకు, సిబ్బంది, పాత్రికేయులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో నీతి, నిజాయితీ, నిస్వార్థంగా, పారదర్శకంగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి సమిష్టి తత్వంతో శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అట్లాగే ఆర్టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, వారి ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు.